లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మీకు మీరే హీరోగా ఉండే విధానం గురించి తెలుసుకుందాం. మీరు కలలను నిజం చేసుకోవటానికి అన్నీ సానుకూలంగా ఉండేదాకా ఎదురు చూడాలంటే ఎప్పటికీ పనులు ప్రారంభించలేరు. జీవితంలో మరణం విషాదం కాదు. జీవించి ఉండి కూడా మన అంతరంగంలో ఆశలను చంపుకోవటమే అసలైన విషాదం. మనలో చాలామంది మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పనులను వాయిదా వేస్తూ ఉంటాం. చివరికి సమయం ఎప్పటికీ రాదు. మీ కలలను నిజం చేసుకోవటానికి ఈ రోజు కంటే మంచి తరుణం లేదు. జీవితపు ఆకర్షణాల్లో అవకాశాలను వినియోగించలేకపోయానని, ఏం చేయలేకపోయానని చింతించడం కంటే ఇప్పుడు అన్ని అవకాశాలను వినియోగించుకోవడం ఉత్తమం. కష్టాల కంటే కార్యాచరణకి, సమస్యల కంటే విజయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. పని చేస్తూ గడపడం కాదు, ఫలితాలు సాధించేలా ప్రయత్నించండి. ప్రపంచం నుంచి పొందటం నుంచి ప్రపంచానికి ఇచ్చే స్థాయికి ఎదగండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లు, వసంతం గడిచిపోయింది, వేసవి వెళ్ళిపోయింది, శీతాకాలం ప్రవేశించింది. నేను పాడాలనుకున్న పాట ఇంకా అలాగే ఉండిపోయింది. ఆ పాట కోసం నా వాద్య పరికరాన్ని సిద్ధం చేసుకుంటూ రోజులన్నీ నిర్లిప్తంగా గడిపేశానని అనుకోవాలి. తర్వాత జీవితంలో మనం నిజంగా అదృష్టవంతులుగా ఉండం. అదృష్టాన్ని మనం సృష్టించుకోవాలంతే. జనాభాలో 5% మందికి మాత్రమే సాధ్యమైన ప్రతిఫలాలు మీకు కూడా అందాలంటే 95% మంది ప్రదర్శించడానికి ఆసక్తి చూపని కఠినమైన పనులు చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దినదినాభివృద్ధి అంటే నిన్నటికంటే ఈరోజు మరింత సృజనాత్మకంగా పనిచేయటం అలవాటుగా మార్చుకోవాలి. మన రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ప్రకృతి స్వభావం మార్పు. కొన్నిసార్లు పునాది కదిలిపోతే దాని స్థానంలో అంతకంటే శక్తివంతమైన దారితో భర్తీ అవుతుంది. హాయిగా భద్రంగా ఉంటే బాగుండును అని అనుకుంటాం. మార్పు అసౌకర్యంగా ఉంటుంది, అది భ్రాంతి మాత్రమే. అలా ఉండిపోవటం కంటే ఎదగటం, మార్పు ఎప్పుడూ మంచిదే. అత్యంత కఠినమైన పనులు చేసినప్పుడే మీలో నైపుణ్యం, తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. గొంగల పురుగు తన ప్రపంచం ముగిసిపోయింది అనుకుంటుంది, సీతాకోక చిలుకల కొత్త జీవితాన్ని అందుకుంటుంది. చాలామంది డబ్బు విషయంలో పెట్టుబడి పైన వచ్చే లాభం గురించి ఎక్కువ ఆలోచిస్తారు, కానీ సత్ప్రవర్తన, సంతోషం, ఆధ్యాత్మికతల వల్ల లభించే పెట్టుబడి ప్రయోజనాలను ఎక్కువగా ఆలోచించరు. జీవితంలో అన్నిటికంటే పెద్ద రిస్క్ ఏమిటంటే అసలు రిస్క్ తీసుకోకపోవటమే. మనం ఈ ప్రపంచంలో ఒకసారి మాత్రమే పుడతాం, ఒకసారి మాత్రమే చనిపోతాం. ఏదైనా చెయ్యాలంటే ఈ మధ్యలోనే చెయ్యాలి. స్థిరంగా క్రమం తప్పకుండా సాధించే స్వల్ప విజయాలు తర్వాత కాలంలో భారీ విజయాలు అందిస్తాయి. ఒక అంశంలో గనక రాణిస్తే అది మిగతా అన్ని అంశాల్లో విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. 95% మంది ప్రజలు చేయటానికి ఇష్టపడని పనులను చేసి 5% మాత్రమే విజయం సాధించే వ్యక్తుల సరసన మీరు చేరాలి. 50 ఏళ్ళ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారో కలగని దానికి ఇప్పటి నుండి ఎలా జీవించాలో మొదలుపెట్టండి. వ్యక్తిగత ప్రావీణ్యం, వృత్తి నైపుణ్యం, కుటుంబానికి అంకితం కావటం, చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించటం, సమాజానికి సేవ చేయటం జీవితంలో భాగం చేసుకోవాలి. అతి కొద్ది మంది అసాధారణ వ్యక్తులు అనుసరించే కొన్ని అసాధారణ గొప్ప అలవాట్ల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఉదయం 5 గంటలకే మేల్కొని భౌతిక, అంతరంగిక, ఆధ్యాత్మిక ఉన్నతికి తీర్చిదిద్దుకోవడానికి గంట సమయాన్ని కేటాయించుకోవాలి. నెంబర్ 2, 60 నిమిషాల పాటు మీ నైపుణ్యాలను అభివృద్ధికి కేటాయించుకోవాలి. నెంబర్ 3, మీకు మీరే సొంతంగా గొప్పవాళ్ళు కావటం సాధ్యం కాదు. అందుకు మీకు సహకరించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసుకోండి. నెంబర్ 4, ముఖ్యంగానే చిన్న చిన్న పనులు చేయటానికి సమర్థులైన సహాయకులను ఏర్పాటు చేసుకుంటే ముఖ్యమైన పనులు చేయటానికి మీకు సమయం లభిస్తుంది. నెంబర్ 5, వారానికి ఒకసారి విశ్రాంతి. కుటుంబంతో గడపటానికి,
వారాంతపు ప్రణాళిక వేసుకోవటానికి సమయం కేటాయించుకోండి. ప్రపంచ స్థాయి పని విధానం అనేది ఆత్మవిశ్వాసంతో మాత్రమే సాధ్యం. సూర్యోదయానికి ముందే లేవటం, వ్యాయామం చేయటం, మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవటం, మంచి స్నేహ బృందాన్ని ఏర్పాటు చేసుకోవటం, కుటుంబం, బంధువులతో గడపటం, సమాజ సేవ చేయటం మీ జీవితానికి వెలుగునిస్తాయి. వ్యక్తులను, పరిస్థితులను నిందించకండి, పరిష్కారాలు ఆలోచించండి. మీరు ప్రయత్నం చేయకపోతే ఏదీ సాధించలేరు. మీరు కోరుకున్నది మీకు దక్కితే మీరు గెలుస్తారు, దక్కకపోతే మీరు ఎదుగుతారు. ఏది సులువైనదో అది కాదు, ఏది సరైందో అది చేయండి. మీ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో అనే విషయం తెలిసినప్పుడే రోజు ప్రణాళిక, వారం ప్రణాళిక అర్థమవుతుంది. సమయపాలన పాటించండి. మనం అనవసర విషయాలకు ఆందోళనతో భయపడతాం. చాలా సందర్భాల్లో మనం భయపడే విషయాలు ఎదురుకావు. చిన్న చిన్న ఆకర్షణలకు లొంగి కాలం గడుపుతూ పోతే మీరు అనుకున్నది సాధించలేరు. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.